ప్రాణం. అయితే ఇక్కడ ఈ 'జల్ హీ జీవన్ హై' అనే ఒక పాఠము కహానీ పాఠము. కహానీ రాసిన రైటర్ నేమొచ్చి 'శ్రీ ప్రకాష్'. 'జల్ హీ జీవన్ హై' పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం చూద్దాము. जल हमारे जीवन का एक प्रमुख आधार है। पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए बचाकर रखना चाहिए। इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है। ఈ జల్ హీ జీవన్ హై పాఠం ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి గురించి. నీరు మన జీవితానికి ఒక ముఖ్యమైన ఆధారం అని చెప్పుకోవచ్చు. నీటిని చుక్క చుక్కగా ఉపయోగించి రాబోయే తరాలకు ఆ వాటర్‌ని దాచిపెట్టి ఉంచాలి. అలాగే ఈ విషయం తీసుకొచ్చి నీటి యొక్క గొప్పదనాన్ని, ఉపయోగాన్ని, అలాగే నీటికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడమే 'జల్ హీ జీవన్ హై' పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పొచ్చు. కింద विधा विशेष చూడండి. जल ही जीवन है यह एक कहानी पाठ है। इस कहानी में वे सभी तत्वों हैं जो एक आदर्श कहानी में हम होने चाहिए। यहाँ भविष्य में घटने वालों की काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया है। यह सच है कि कहानी सदा बच्चों की प्यारी विधा रही है। इसी कारण जल का महत्व इस विधा में प्रस्तुत किया जा रहा है। విధా విశేషలో చెప్తున్నారు, ఇది ఒక కహాని అంటున్నారు. ఈ కథలో ఒక ఆదర్శ కథకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ స్టోరీలో ఇక్కడ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక సంఘటనని ఊహాత్మకంగా ఊహించుకొని ఆ యొక్క సంఘటన ఆధారంగా నీటి యొక్క గొప్పతనాన్ని ఇంకా ఎక్కువగా మరింత ఎక్కువగా చేశారనమాట ఈ స్టోరీలో. ఇట్లా స్టోరీ లాగా ఉంటే పిల్లలకి నచ్చుతుందని, పిల్లలకి ఇష్టమైనది, ప్రియమైనది ఏంటంటే ఇలా కహాని విధంగా చెప్పడము. అలాంటి ఒక కహాని అది ఫ్యూచర్‌లో జరగబోతుంది, ఇలా జరుగుతుంది, రాబోయే తరం ఇలా ఉంటుంది అని ఊహించుకొని రాయడం జరిగింది. అందుకే నీటి యొక్క గొప్పదనాన్ని ఈ విధంగా చెప్పడం ద్వారా జరిగిందనమాట. ఆ లెసన్‌లోకెళ్దాం ఒకసారి చూడండి. लेखक परिचय। श्री प्रकाश हिंदी के जाने-माने लेखक हैं। इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं। इनके निबंध विचारोत्तेजक हैं। प्रस्तुत रचना संचार माध्यमों के लिए विज्ञान नामक प्रस्तुत ఇక్కడ చూడండి. లేఖక్ పరిచయంలో కవి గురించి ఇచ్చారు. శ్రీప్రకాష్ హిందీలో ప్రసిద్ధి చెందినటువంటి రైటర్ అనమాట, రచయిత. ఈయన విజ్ఞాన విషయానికి సంబంధించినటువంటి చాలా వ్యాసాలు రాసున్నారు. అలాంటి వాటిలో ఒక వ్యాసం ఇక్కడ ఇవ్వబడింది ప్రస్తుతం రచన. అదేంటంటే సంచార మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనే ఒక పుస్తకం నుండి తీసుకోబడింది. సార్ నెక్స్ట్ సెకండ్ స్లైడ్ సార్. विषय प्रवेश लोग వెళ్ళినట్లయితే दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम हैं, किंतु सबकी प्यास एक है। जल के बिना जीवन की कल्पना करना असंभव है। जल में जीवन बसता है और जीवन में जल का महत्व प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है। ప్రపంచంలో ఉన్నటువంటి భాషల్లో, అన్ని భాషల్లో నీటికి వేరే వేరే పేర్లు ఉండొచ్చు, కానీ అందరికీ దాహం అనేది మాత్రం ఒక్కటే అని చెప్తున్నారు. నీరు లేకుండా మనం మన జీవితాన్ని ఊహించుకోవడము అసంభవం అని చెప్తున్నారు. నీటితోనే మన జీవితం ఎంతో ముడిపడి ఉంటుంది. అలాగే జీవితంలో నీటికి చాలా మహత్యం ఉంది. ప్రస్తుతం ఈ లెసన్‌లో కూడా, ఈ పాఠంలో కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తేవడానికే ప్రయత్నం చేశారు శ్రీ ప్రకాష్ రైటర్ గారు. लेसन खेलते 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत पृथ्वी पर मानव ने
काफ़ी प्रगति का कर लिया थी। जनसंख्या पर नियंत्रण कर लिया था। पर्यावरण की समस्या को लगभग हल कर लिया गया था। लोग सुख छोने से रहे रहे थे। अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई, जिसे पढ़कर लोग आश्चर्यचकित हो गई। इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है। చెప్తున్నారు ఇక్కడ 21వ శతాబ్దంలో ఇప్పుడు మనం ఊహించుకోవాలి స్టోరీలో. అలాగే ఊహించుకొని రాయడం జరిగింది కాబట్టి 21వ శతాబ్దము ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. అంటే ముగింపుకొచ్చింది, ఎండింగ్‌లోకొచ్చిందనుకోండి. 22వ శతాబ్దం శుభారంభం అవ్వబోతా ఉందనమాట. భూమి మీద మనిషి తగినంతగా అభివృద్ధి చేసుకున్నాడు. జనాభా మీద నియంత్రణ పొందగలిగినారు. అలాగే పర్యావరణ సమస్యని దాదాపుగా పరిష్కరించుకున్నాడు అని మనం ఊహించుకోవాలి. ప్రజలు సుఖశాంతులతో నివసిస్తూ ఉన్నారు. సార్ సార్ ఒక నిమిషం. కుమార్తె పిల్లలకు వచ్చి ఆశీర్వాదం తెలపాల్సిందిగా ఓకే సార్. కోరుతున్నాను. జమున మేడం థ్యాంక్ యూ ఊరు సార్. వెళ్ళి రామ్మా, ఇప్పుడు కావాలి. మార్నింగ్ వచ్చినాం సార్. క్లాస్ ఉన్నది, జూమ్ క్లాస్. ఓకే. సారీ అమ్మా. 21వ శతాబ్దం ఇప్పుడు ఎండింగ్‌కొచ్చింది. 22వ శతాబ్దంలోకి శుభారంభం అవ్వబోతుంది. భూమి మీద మనిషి తగినంతగా అభివృద్ధి చేసుకున్నాడు. భూమి మీద నియంత్రణ పొందగలిగాడు. అలాగే జనాభాని నియంత్రించుకోగలిగినారంట. పర్యావరణ సమస్యని దాదాపు పరిష్కరించుకున్నారు. ప్రజలందరూ ఇంకా సుఖశాంతులతో సంతోషంగా నివసిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా అచానక్ అనమాట. ఇక్కడ ఉన్నట్టుండి ఒకరోజు హఠాత్తుగా ఒకరోజు న్యూస్ పేపర్‌లో ఒక వార్త వచ్చిందంట. దాన్ని చదివి ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. ఈ వార్తను అనుసరించి ఒక సర్వేలో ఏం చెప్పబడిందంటే, భూమి మీద నిరంతరాయంగా నీరనేది తగ్గిపోతూ వస్తుంది అని చెప్పి ఆ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే भूवैज्ञानिक थे, वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे। कुछ देर बाद शाम ढल गई और सभी लोग अपने-अपने घर चले गए। प्रोफेसर दीपेश वहीं लॉन पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उनकी नज़र एक तारे पर पड़ी, जो ना नाचता हुआ पृथ्वी की ओर आ रहा था। पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया। అయితే వైజ్ఞానిక్ అంటే శాస్త్రవేత్తలు. హ్మ్. భూగ భూ వైజ్ఞానిక్ అంటే ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు అందరూ కలిసారనమాట ఒకరోజు అనుకోకుండా. వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు అందరూ ఒక గార్డెన్‌లో, ఒక తోటలో కూర్చొని నీరు ఇలా తగ్గిపోతూ వస్తుంది కదా! పేపర్‌లో వచ్చిన న్యూస్ గురించి కూర్చొని అందరూ చర్చిస్తూ ఉన్నారనమాట. కొంచెం సేపటి తర్వాత సాయంత్రం అయిపోయింది. మీటింగ్ ఫినిష్ అయినట్టుంది. వాళ్ళు మాట్లాడుకోవడం, సంభాషణ. అలాగే వాళ్ళందరూ తమ తమ ఇండ్లకి వెళ్ళిపోయారు. కానీ ప్రొఫెసర్ దీపేష్ వహీలాన్ అంటే అక్కడ ప్రొఫెసర్ దీపేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆ ప్రొఫెసర్ దీపేషు అక్కడే, అక్కడే కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఉండగా ఆయన ఆయన యొక్క దృష్టి ఒక నక్షత్రం మీద పడిందంట. అది నాట్యమాడుతూ భూమి వైపుకు వస్తున్నట్టుగా అనిపించింది ఆ నక్షత్రం. భూమి మీదకి పడతా, పడతా ఉన్నట్టే మళ్ళీ అది తిరిగి ఆకాశం వైపుకి వెళ్ళిపోయిందంట. అయితే ఆశ్చర్యంగా అతను చూస్తున్నాడు. ఏంటిది దగ్గరకొచ్చినట్టే ఉంది, మళ్ళీ వెళ్ళిపోయినట్టే ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఓహ్!
कोई यान है, पर पृथ्वी पर ऐसे यान का अभी आविष्कार ही नहीं हुआ है। फिर यहाँ यान कहाँ से आया? इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गई और दौड़-दौड़ अपने कमरे में चले गए। उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फ़ोन किया और अपने घर बुलाकर सारी सारी बात बताई। అరే! ఇదేంటిది ఒక అంతరిక్షంలో ఒక యానకం ఏదో వచ్చినట్టుంది. కానీ ఇది భూమి మీద ఇప్పుడు ఇట్లాంటి అంతరిక్ష యానం యొక్క ఆవిష్కరణ ఇప్పటిదాకా ఎవరు చూడలేదు, జరగలేదు కదా! ఇదేంటిది? ఎక్కడి నుంచి వచ్చిందిది? ఈ ప్రశ్నకి ఆయనకి కొంచెము ఆన్సర్ ఏదో అర్థమైనట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆయన స్పృహ తప్పి పడిపోయినాడు. మళ్ళీ లేసి పరిగెత్తుకుంటూ తన రూమ్‌లోకెళ్ళి ఆయన ఫ్రెండు ప్రొఫెసర్ వికాస్‌కో ఫోన్ కియా. అతని యొక్క ప్రొఫెసర్ వికాస్ అనే అతను అతని వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు. తన ఇంటికి పిలిపించి అపనే ఘర్ బులాకర్ సారీ బాత్ బతాయి. వాళ్ళ ఇంటికి పిలిపించి విషయమంతా చెప్పాడు. నేనిలాగా కూర్చొనున్నాను. అనుకోకుండా ఆకాశం నుండి ఏదో ఒక గ్రహంలాగా దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ అది వచ్చినట్టే వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. ఇలాంటి విషయాలన్నీ ప్రొఫెసర్ వికాస్‌కి చెప్పాడు. ఎవరు చెప్పింది? ప్రొఫెసర్ దీపేష్. ఫస్ట్ చూసింది ప్రొఫెసర్ దీపేష్. అతని ఫ్రెండు వికాస్. అతనికి చెప్పాడనమాట. అలాగే प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ क्योंकि वे वे ब्रह्मांड को अन्य ग्रहों पर जीवन जीवन की खोज में लगे हुए थे। उन्हें విశ్వా ఉన్హేమం ఇక్కడ చూడండి. ప్రొఫెసర్ దీపేస్ ఏం చెప్పాడంటే, ఆయన మాటలు వింటూ ఆయనకెక్కువ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే, ఆ యానకం అంతరిక్షంలో మిగతా గ్రహాల మీద కూడా జీవం ఉంది. అక్కడ ఆ యొక్క జీవం యొక్క అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు కదా! ఇది ఈ అనంత విశ్వంలో ఎంతోమంది మనం ఎలాగ భూమి మీద ఉంటున్నామో, అలాగే ఏదో ఒక గ్రహం ఉంటుంది. మనం ఒంటరి వాళ్ళం కాదని ఆయనకేదో ఒక నమ్మకం ఉంది. అంటే మనం కాకుండా వేరే గ్రహం కూడా ఉంది. అక్కడ కూడా మనలాంటి వాళ్ళు ఉండి ఉంటారు అని చెప్పి తనకి పెద్దగా ఆశ్చర్యం అవ్వలేదు. అలాగే ఏదో ఒక గ్రహం తప్పకుండా అక్కడ ఎక్కడో ఒక చోట జీవం ఉంది. మనలాంటి మనుషులు కూడా ఉన్నారు అని అతనికి ఎక్కడినుంచో ఒక డౌట్ ఉంది. సో, అందువల్ల అతనికి ఆశ్చర్యం కలగలేదు. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दिवेश के साथ उनके ही भाग में बैठकर प्रतीक्षा कर रहे थे कि शायद वह अंतरिक्ष यान दोबारा इस रास्ते से गुजरे। उनका इंतजार करना व्यर्थ नहीं गया। दोबारा वह अंतरिक्ष यान उसी रास्ते में गुजरा, लेकिन वह इस बार वापस अंतरिक्ष में नहीं गया, वह बाग में ही उतरा। प्रोफेसर दीपेश और विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे। दोनों सोचने लगे कि यह यान यहाँ क्यों उतरा? इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है? क्या यह कोई जासूसी यान है जो पृथ्वी पर जासूसी करने या आया है? पृथ्वी पर किसी हमले की तैयार करने के लिए क्या हम जैसे ఇలా వాళ్ళకి డౌట్స్ వచ్చేసినాయన్నమాట. చూస్తుంటే ప్రొఫెసరు దీపేష్ మాటలు విని ఆయనకి ఆశ్చర్యం కలగలేదు. ప్రొఫెసర్ వికాస్ ఆ రోజు సాయంత్రము దీపేష్‌తో పాటు మళ్ళీ అక్కడే కూర్చున్నారు. బహుశా అది మళ్ళీ రెండోసారి ఇట్లా ఏమన్నా వస్తుందేమో అంతరిక్షం నుంచి అని ఆకాశం వైపు చూసుకుంటూ కూర్చున్నారనమాట. అంతరిక్ష యానకము ఆహ్, వాళ్ళు ఉన్నటువంటి వైపు గుండా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకి వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళది వ్యర్థం అవ్వలేదనమాట. అంటే వేస్ట్ కాలేదు. వాళ్ళు వెయిట్ చేసిన దానికి వ్యర్థ్ నహీ గయా. వాళ్ళ యొక్క నిరీక్షణ వేస్ట్ కాలేదు. వృధా కాలేదు. రెండోసారి ఆ యానకము అదే దారిలో మళ్ళీ వెళ్ళింది. కానీ అది ఈసారి తిరిగి ఆకాశంలోకి వెళ్ళలేదు. అది తోటలోనే నేరుగా అక్కడ గార్డెన్‌లో దిగింది. ప్రొఫెసర్ దీపేషు అలాగే వికాసు ఆశ్చర్యపోతూ ఆ యానకం వైపు చూస్తూనే ఉన్నారనమాట. ఈ యానకము ఇక్కడ ఎందుకు దిగింది? అని వాళ్ళకి డౌట్స్ వచ్చేసింది. అలాగే ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించుకుంటా ఉండగా ఈ విధంగా
భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి ఏం అర్థం ఉంది? ఎందుకు ఇది వస్తుంది, మళ్ళీ పోతుంది, వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ఇది ఈసారి రిటర్న్ మళ్ళీ వెళ్ళలేదు అని చెప్పి అక్కడే ఆలోచిస్తా ఉన్నారనమాట. ఇదేమన్నా గూఢచారుల యానకమేమో, లేకపోతే భూమి మీద ఏదన్నా దాడి చేయడానికి కోసమే వీళ్ళేమన్నా వచ్చేసారేమో, మనలాంటి తెలివితేటలు గల అంటే ఇతను ప్రొఫెసర్ వికాసు, దీపేషు ఇద్దరు మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళని మనం అనుకోవాలి. మనలాంటి తెలివితేటలు మనకి తెలివితేటలున్నాయని, మనల్నేమన్నా చంపడానికొచ్చారా? లేకపోతే ఎందుకొచ్చారు ఇక్కడికి? అంటూ ఇటువంటి చానా ప్రశ్నలు వాళ్ళ మదిలోకొచ్చేసిందనమాట. ఇటువంటివి చాలా ప్రశ్నలు వాళ్ళిద్దరి మైండ్‌లో కరెంట్‌లాగా ప్రవహిస్తా ఉన్నప్పుడు, అప్పుడే అక్కడ అంతరిక్షయానకు తలుపులు తెరుచుకునిందనమాట. అక్కడ ఒక మానవాకారంలో ఉన్నటువంటి ఒక మనిషిలాగా ఉన్నటువంటి మనం ఎలా ఊహించుకోవాలంటే ఇక్కడ బొమ్మలో చూడండి. కళ్ళు పెద్దగా ఉన్నట్టుంటుంది. నెక్స్ట్ స్లైడ్‌లో ఉందది. మనలాగే సేమ్ మనలాగే ఉంటారు. వీళ్ళేంట్రా బాబు ఇట్లున్నారని చెప్పి వాళ్ళని చూసి అచ్చు గుద్దినట్టుగా వీళ్ళు మనలాగే ఉన్నట్టుగా భూవాసుల్లాగా ఉన్నారని చెప్పి కానీ పెద్ద ఆకారంలో తల మాత్రం పెద్దగా ఉంటుంది. బాడీ చిన్నదిగా ఉన్నట్టు బొమ్మలో కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఆకారాన్ని చూసి వీళ్ళు భయపడిపోయారనమాట. ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే प्रोफेसर दीपेश और विकास उस अंतरिक्ष यात्रा को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की भांति लोग हैं। दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की था। तभी एक आवाज ही गूंजी అంటే దీపేషు, వికాసు ఇద్దరికీ యాత్రికుడిని చూసి ఆశ్చర్యపోయినారనమాట. అంతరిక్షంలో మిగతా గ్రహాల మీద కూడా మన భూమి మీద ఉండే వాసుల్లాగానే ఉన్నారని చెప్పి అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరూ ఇట్లా వేరు వేరు రూపంలో ఇద్దరికీ వేరే వేరే ఆలోచనలొచ్చుంటాయి. అలా వాళ్ళు ఊహించుకుంటూ ఏంటిది వెరైటీగా ఉందని చెప్పి దాన్నే చూస్తా ఉంటారనమాట. అప్పుడే వాళ్ళకి ఒక ఉన్నట్టుండి ఒక స్వరం, ఒక వాయిస్ వినిపిచ్చింది. అది हेलो, हम लोग इस ग्रह से एक ప్రకాశ వర్ష దూర్ కే ఏక్ గ్రహ కే వాసి హై. హలో అని పిలుస్తున్నారు. ఎవరు? అక్కడ అంతరిక్షంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు, హలో మేము ఈ గ్రహం నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు, హలో మేము ఈ గ్రహం నుండి అంటే ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉండేటువంటి ఒక గ్రహపు వాసులం మేము. మేము ఇక్కడ ఒక మిషన్ అంటే ఒక పని మీదగా ఇక్కడ మిషన్ అంటే ఒక పని మీదగా ఇక్కడ మేమొచ్చాము అని చెప్పి చెప్తున్నారనమాట. आवाज को सुने प्रोफेसर दीपेश और विकास का आश्चर्य की सीमा नहीं रही क्योंकि उसका आवाज भी हमारी ही तरह ही थी. అంటే వాళ్ళిద్దరికీ ఆ యొక్క వాయిస్ మాటలు విని ఆశ్చర్యానికి అవధులు లేవంట. ఎందుకంటే వాళ్ళ యొక్క మాటలు కూడా సేమ్ మనలాగే మన వాయిస్ లాగానే అనిపిస్తుందంట. అలాగే సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. మిషన్ కైసీ మిషన్? ఆ మిషన్ ఏం మిషను అని చెప్పి అడుగుతున్నారు. క్యా తుమ్హారే ఔర్ సభీ भी हैं दोनों ने एक साथ उस अंतरिक्ष यात्रा से पूछा. మిషన్ ఏం మిషను అంటూ ఇద్దరు ఒకేసారి అడిగారనమాట. ఇంకా నీకు స్నేహితులున్నారా? అంటూ ఇద్దరు ఒకేసారి అంతరిక్ష యాత్రికుడిని అడిగారనమాట. ఇక్కడ చూస్తే మేరే కయి సాథీ ఈ సంపూర్ణ నీల గ్రహ పర్ ఫైలే थे. అవును. నా యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ మిత్రులు చాలా మంది ఉన్నారు. అలాగే అబ్ హమారా మిషన్ పూరా హో చుకా హై. ఇసీలియే అబ్ హమ్ అప్నే గ్రహ పర్ వాపస్ జా రహే హై. అవును. ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలా మందున్నారు. మేమిక్కడ ఈ నీలి గ్రహం మీదకి మా ఫ్రెండ్స్ అంతా స్ప్రెడ్ అయ్యారు. వచ్చాము. మేమంతా ఇక్కడే ఉన్నాము. ప్రస్తుతం మా యొక్క మిషన్ పూర్తి అయిపోయింది. అందుకని ఇప్పుడు మేము మా గ్రహానికి తిరిగి వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నారనమాట. లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై? కहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते तो कहीं तो इस पर इस पर अधिकार करना तो नहीं चाहते हैं. ప్రొఫెసర్ వికాస్ నే పూచా. వికాస్ అడిగాడనమాట. మిషన్ ఏంటి మిషను? ఏం మిషన్ ఇది? భూమి మీద ఏమైనా వినాశనాన్ని సృష్టించాలనుకుంటున్నావా? అలాగే మీరేమన్నా ఈ భూమి మీద వచ్చి అధికారం చలాయించాలనుకోవట్లేదు కదా! అని చెప్పి ప్రొఫెసర్ వికాస్ అడిగాడనమాట. నహీ హమ్ యహా తబాహీ మచాన్
ह हम यहाँ तबाही मचाने या अधिकार करने नहीं आए हैं। हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे। కాదు మేమిక్కడ వినాశనాన్ని సృష్టించేదానికో, లేకపోతే ఇక్కడ మేము అధికారం చలాయించడానికో రాలేదు. మేము మీ దగ్గరున్నటువంటి విస్తృతమైనటువంటి జల వనరులున్నాయి కదా మనకి. అటువంటి వాటర్ నుండి కొంచెం మొత్తం కొంచెం వాటర్‌ని మా గ్రహానికి తీసుకువెళ్ళడానికి కోసం మేమొచ్చాము అని చెప్తున్నారు. అయితే ప్రొఫెసర్ దీపేష్ और विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एक-एक క్యూంకి కమ్ హో గయా హై. అంటే వీళ్ళకి ఒకరోజు పేపర్‌లో వచ్చింది కదా న్యూసు. నీరు క్రమంగా తగ్గిపోతూ వస్తుంది భూమి మీద అని చెప్పి, వీళ్ళిద్దరికీ టక్కుమని ఆలోచనొచ్చింది. ఏమంటే మనము పేపర్‌లో చదివాం కదా! నీళ్ళెలా తగ్గిపోతున్నాయి భూమి మీద వాటర్ తగ్గిపోతుందని. ఎందుకు తగ్గిపోతుందో ఇప్పుడు నాకు అర్థమయింది అని వీళ్ళ అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదనమాట. టక్కుమని అర్థం చేసుకున్నారు. అయితే లేకిన్ క్యూ లే జా రహే హో? यहाँ से यहाँ जल तुम्हें मालूम है कि हम बिना जल के జీవిత్ నహీ రహ్ సక్తే. ఎందుకు మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు నీటిని? మే ఎందుకు నీరు తీసుకెళ్తున్నావు? ఇక్కడ నుండి మేము నీళ్లు లేకుండా జీవించలేమనే విషయం మీకు తెలుసు కదా! అని చెప్పి అడుగుతున్నారు. మాలూమ్ హై తెలుసు. అయితే ఇసీలియే हम इसकी सिर्फ थोड़ी-सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं। हमारे ग्रह के जल में एक विशेष प्रकार के చూసినట్లయితే తెలుసు మాకు. అందుకనే ఇక్కడున్న దాంట్లో కొద్దిగానే మేము మా గ్రహానికి తీసుకెళ్తాము. మా గ్రహంలో నీళ్ళకి ఒక 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 ప్రత్యేకంగా ఏదో ఒక విషక్రిములు కలవడం మూలంగా ఆ నీరంతా వేస్ట్ అయిపోయింది. విషపూరితమైపోయిందంట. అలాగే उसके उपयोग से हमारे ग्रह पर మహమ్మారి ఫైలే గయి హై. దాన్ని ఉపయోగించడం వల్ల దాని మూలంగా మా అందరికి మా గ్రహంలో ఉండే వాళ్ళకందరికి ఏమైందంట కలరా వ్యాపించింది అని చెప్తున్నారు. జిస్సే వహా కే లోగ్ మరనే లగే హై. हमने तो हमको नष्ट कर दिया लेकिन जल में घुले जहर की अभी तक पहचान नहीं पाए हैं. జల్‌కో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకి కలరా వ్యాపించింది. దాని మూలంగా అక్కడ ప్రజలందరూ చనిపోతూ వచ్చినారు. కాబట్టి మేము ఆ క్రిముల్ని చంపేసినాము. కానీ ఆ నీళ్ళల్లో కలిసిపోయినటువంటి విషయాన్ని మాత్రం మేము ఇప్పటికీ గుర్తించి తీయలేకపోతున్నాము అని చెప్తున్నారనమాట. जल से जल अन्य किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएँगे. अपने ग्रह के लोगों का जीवन बचाएँगे. हमारी नज़र आपके नील ग्रह पर पड़ी जो हमसे अधिक नज़दीक था. हम यहाँ उतर गया. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता, तब तक हम लोग यहीं से जल को अपने ग्रह पर ले जाएँगे. हम लोग लगभग 1 सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. మాకైతే వాటర్‌లో కలుషితం అయిపోయింది. దాని మూలంగా అక్కడ ఉన్నట్టు వాళ్ళంతా చనిపోయారు. మేము కలుషితమైనటువంటి వాటర్‌లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రం తీయలేకపోయాము. మా యొక్క ఉనికి కొరకు మేము బతకడం కోసము మేమేం చేయాలని నిర్ణయం తీసుకున్నామంటే, వీలైనంత తొందరగా ఏదో ఒక గ్రహానికెళ్ళి నీటిని వెతికి మా గ్రహానికి తీసుకెళ్ళిపోవాలి. మా గ్రహవాసులందరిని మేము రక్షించుకోవాలి అని మా దృష్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూలోకంలో మీ మీద ఈ నీలి గ్రహం మీద పడింది అని చెప్పి అది చెప్తున్నారు. అది మా గ్రహానికి అంటే మనమున్న గ్రహానికి, వాళ్ళున్న గ్రహానికి చాలా దగ్గరగా ఉంటుందంట. మా గ్రహానికి దగ్గరగా ఉంది. మేము అక్కడికి ఇక్కడికొచ్చి మళ్ళీ దిగి మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ వాటర్ తీసుకొని. మేమిక్కడ విస్తృతమైన జల సంపదని చూసేసినాం కాబట్టి, ఎప్పటిదాకా అయితే మా గ్రహంలో పరిశుద్ధం వాటరు నీట్‌గా అయ్యేంత వరకి అంటే పరిశుద్ధంగా ఎప్పటిదైతే పరిశుద్ధం అవుతుందో
అప్పటి వరకి ఇక్కడి నుంచే మేము నీరు అక్కడికి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాము. మేము దాదాపు లాస్ట్ వీక్ గత వారం నుండి కూడా నీటిని ఇక్కడ ఒక విశేషమైనటువంటి స్పేస్ షిప్ హెల్ప్‌తో సహాయంతో దీన్ని మేము అక్కడికి మా గ్రహానికి తీసుకొని వెళ్తున్నాము. మేము మా మిషన్‌ని ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా చేద్దామనుకున్నాము అని చెప్తున్నారు. అంటే ఏంటి వీళ్ళు సైలెంట్‌గా నీటిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే అవును. తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మీరు చూసేసారు అన్నట్టు చెప్తున్నారు. वहाँ बोला, मैं वहाँ का राजा होने के नाते आपस से माफ़ी मूँगता है माँगता है। हम लोगों ने बिना आपकी अनुमति ने आपकी अमूल्य जल निधि को चुराया और अपने ग्रह पर ले गए। అంటే అక్కడ వాళ్ళతో వచ్చినటువంటి అక్కడ వాళ్ళ రాజు ఏం చెప్తున్నారంటే నేను అక్కడ ఉన్నటువంటి వారికి నేను రాజుని. నేను రాజైన కారణంగా మిమ్మల్ని క్షమించమని నేను వేడుకుంటున్నాను. మేము మీ యొక్క అనుమతి లేకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి జల సంపదని మేము దొంగలించాము. అలాగే తీసుకొని ఇక్కడ దొంగలించి మళ్ళీ మా గ్రహానికి మేము తీసుకెళ్ళిపోతున్నాము కాబట్టి మమ్మల్ని మన్నించండి, క్షమించండి అని అక్కడున్నటువంటి వాళ్ళలో ఒకరు చెప్తున్నారనమాట. अंतरिक्ष यात्री अपने बातों समाप्त कर अपने यान में बैठकर అంతరిక్ష की ओर ఊడి చలే. అతను చెప్పాల్సింది చెప్పేశాడు. అంతరిక్ష యాత్రికుడు తన మాటల్ని కంప్లీట్ చేసి పూర్తి చేసిన తర్వాత ఆ షిప్‌లో వెళ్లి కూర్చున్నాడు. అంతరిక్షం వైపు ఎగిరి వెళ్ళిపోయారనమాట. ప్రొఫెసర్ దీపేష్ और विकास ఆలోచిస్తూ ఉన్నారనమాట. अंतरिक्ष यान के बारे में सोच रहे थे. कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आँखों से ओझल हो गया. వాళ్ళు ఆలోచిస్తా కూర్చున్నారు, చూస్తా ఉన్నారు. టక్కనే అంతలోపే వాళ్ళ కనుమరుగైపోయింది. వెళ్ళిపోయిందనమాట. ఆ స్పేస్ షిప్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ ఏక్ వస్తువు పర్ పడి. అతని యొక్క దృష్టి వికాస్ యొక్క దృష్టి సడెన్‌గా అకస్మాత్తుగా ఒక వస్తువు మీద పడిందనమాట. అది ఉస్ పర్ లిఖా థా. ఆ వస్తువు పేపర్ అనమాట. ఆ పేపర్‌లో ఏం రాసిందంటే, హమే ఆశా హై కి आप लोगों ने हम अंतरिक्ष जलचौरों की माफ कर दिया होगा। आपस से प्रार्थना की आप अपने जलाशयों को सुरक्षित रखें ताकि आपको भी हमारे तरह जलचौर ना बनना पड़े। आपकी आप ही का अंतरिक्ष जलचौर मित्र संचार माध्यमों के लिए विज्ञान. అతను అకస్మాత్తుగా చూపు ఒక పేపర్ మీద పడింది. ఆ పేపర్ తీసుకొని అది పేపర్‌లో చూసి రాస్తే ఇలా రాసి ఉందనమాట. ఏమనంటే ఆశా కర్తే హై. మేము ఆశించడం ఏంటంటే, మీరు మా అంతరిక్ష జలచోరులందరినీ క్షమించే ఉంటారని అనుకుంటున్నాము. మాతో మీతో మేము చెప్పుకున్నటువంటి విన్నపం ఏంటంటే, మీరు కూడా మాలాగా జలాశయాల్ని శుభ్రంగా మీరు పరిశుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు కూడా మాలాగా వాటర్‌ని అంటే నీటిని జలచోర్ అంటే నీటి దొంగలు. మాలాగా మీరు కూడా నీటి దొంగలు అవ్వద్దండి అని చెప్పి వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చి ఎళ్లారు. వాళ్ళ దగ్గర వాటర్ కలుషితం అయిపోయింది కాబట్టే వాళ్ళు మన భూమి మీదకొచ్చి ఇక్కడున్నటువంటి వాటర్‌ని అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మేము కోరుకుంటున్నాము. మీరు నీటిని శుభ్రంగా ఉంచుకోండి, పరిశుభ్రంగా ఉంచుకోండి, సురక్షితంగా ఉంచుకోండి. అలాగే ఎంత మేరకు వాటర్‌ని సేవ్ చేయాలో అంతవరకు సేవ్ చేయండి. నీటిని వేస్ట్ చేయకూడదు. రాబోయే తరం వారికి మనం నీటినివ్వాలి. కాబట్టి మనం అలా జాగ్రత్త తీసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాటర్‌ని ఇవ్వగలము. ఇప్పుడే మనమంతా కలుషితం చేసేసి దాన్ని అలా చేసుకుంటే మీరు కూడా మాలాగా మీరు కూడా ఇంకో గ్రహంలోకెళ్ళి వాటర్‌ని దొంగతనం చేయాల్సినటువంటి పరిస్థితొస్తుంది. కాబట్టి అలా చేయొద్దండి. వాటర్‌ని వేస్ట్ చేయొద్దని చెప్పి ఒక చిన్న స్టోరీ రూపంలో ఇవ్వడం జరిగింది. సో, ఇది లెసను. నెక్స్టు ఇంకొక స్లైడ్ పెట్టాను సార్. భాషాకి బాత్ చూడండి. జల్ శబ్ద్ సే కయి శబ్ద్ బనే హై. అక్కడ మీకు అడిగారమ్మా. చూడండి భాషాకి బాత్‌లో టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు జల్లు అక్కడ మిషన్ అలాగే భూత్ కాల్ మే బదలియే, భవిష్యత్ కాల్ మే బదలియే అట్లా సెంటెన్స్ ఇచ్చారు.
అవంతా వర్కౌట్ చేయండి. లెసన్‌లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండమ్మా. రైటర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. 'జల్ హీ జీవన్ హై' శ్రీప్రకాష్ బిట్ అడగొచ్చనమాట. 'జల్ హీ జీవన్ హై' పాఠం యొక్క కవి ఎవరు అని అడుగుతారు. బొమ్మలో చూడండి మీకు ఉన్ముఖీకరణలో 'దైనిక్ భాస్కర్ ఏక్ పేడ్ ఏక్ జిందగీ' అని ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ పిల్లలకి హలో! హలో! హలో!